హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెదక్ వెళ్తున్నాము. శ్రీకాంత్ అన్న కార్ తీసుకుంటా అన్నాడు. దానికోసం మమ్మల్ని ఫోన్ చేసి మీరు టైంకి రండి అని ఫోన్ చేసిండు అనమాట. దానికోసం శంకర్ అన్న లచ్చన్ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మేము కోడిపల్లి నుంచి అయితే బయలుదేరాము. ఇప్పుడు మెదక్ వరుణ్ మోటార్స్ షోరూమ్కి అయితే వెళ్తే వాళ్ళు ఇప్పుడు డెలివరీ టైము 3 o'clock చెప్పారు. ఆ టైంలోపు మేము వెళ్ళిపోతాం అనేసి కార్లో అయితే మేము బయలుదేరాము అన్నమాట. మెదక్ ఎంట్రీ అయితే అయినాం అనమాట. ఎంట్రీ కాగానే ఫస్ట్ మనకు ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఎల్లమ్మ టెంపుల్ ఆపోజిటే మనకు వరుణ్ మోటార్స్ అని మనకు కనిపిస్తుంది. మెదక్ టౌన్లో కూడా వెళ్ళాల్సిన అవసరమే లేదు. మనకు ఎంట్రన్స్లోనే మనకు షోరూమ్ అవుతుంది. షోరూమ్ బయట కార్ పార్క్ చేసి అయితే మనం ఎంట్రీ అవుతున్నాము. ఇది షోరూమ్ బయట ఎంట్రన్స్ అనమాట. ఈ లోపలికి ఎంట్రీ కాగానే మనకు మారుతి బ్రాండ్ లోగో అయితే ఇక్కడ కనబడ్డది. లోపల డిస్ప్లేలో విటారా బ్రిజా అండ్ షిఫ్ట్ అండ్ K10 ఆల్టో అయితే ఇక్కడ పెట్టారు. షోరూమ్ లోపలికి రాగానే ఇక్కడ లోపల శ్రీకాంత్ అన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ కూర్చున్నాను అనమాట. కారుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి టేబుల్ పైన పెట్టాడు. అంతలోనే శ్రీకాంత్ అన్న ఫ్రెండ్ వచ్చేసి ఆ కారుకు సంబంధించిన ఎక్స్ట్రా యాక్సెసరీస్ అన్ని ఇక్కడ ఫిట్ చేయించాను అన్ని అనేసి డిస్కస్ చేస్తున్నాను అనమాట. అయితే ఏమేమి చేయించాను అనేసి అడుగుతున్నాడు శ్రీకాంత్ అన్న. మా అన్న కూడా చెప్తుండేది అన్ని ఫిట్ చేయించాను, కొన్ని లేవు, అది నెక్స్ట్ ఇస్తాను, నెక్స్ట్ సర్వీసింగ్ ఇస్తాను షోరూమ్ వాళ్ళు అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ దీని తర్వాత షోరూమ్ వాళ్ళు అయితే కార్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఏవైతే ఉంటాయో దానిపైన సిగ్నేచర్ చేయమన్నారు. అక్క పేరు పైన తీసుకుంటాం కాబట్టి అక్క మొత్తం డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిపైన సిగ్నేచర్ అయితే చేస్తుంది. డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్స్ అయితే కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ బిల్ పే చేయమన్నారు. దానికోసం క్యాష్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము. అండ్ మెదక్లో ఎవరైనా కార్ తీసుకోవాలంటే మన అనిల్ ఉంది కదా, అనిల్ అయితే కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ డిస్ప్లే పైన కూడా ఇస్తాను. మంచి ఆఫర్స్తో అయితే మనకు మాట్లాడైతే ఇస్తారనమాట. షోరూంలో వెయిట్ చేసి చెమటలు అయితే వస్తున్నాయి అనమాట. షోరూంలో ఒక్క ఏసీ కూడా వర్క్ లేదు. ఏసీ వర్క్ చేయట్లేదు అంటే అది నాట్ వర్కింగ్ సార్ అంటున్నారు. అదొక ప్రాబ్లం అవుతుంది. అండ్ నెక్స్ట్ దసరా ఇప్పుడు కాబట్టి దసరాకు సంబంధించిన ఆఫర్ నడుస్తుందంట. దానికోసం మనకు స్క్రాచ్ కార్డ్స్ అయితే ఇస్తున్నారు. అయితే ఒక కార్డ్ తీసుకుని ఒక స్క్రాచ్ కార్డ్ అయితే ఇస్తారు. మనకు ఇక్కడ పెట్టారు కదా, ఇందులో ఒక కార్డ్ని అయితే తీసుకోమన్నారు. అక్క ఒక కార్డ్ తీసి దాన్ని స్క్రాచ్ చేయమన్నారు అనమాట. వాళ్ళు మీరే స్క్రాచ్ చేయండి అంటే స్క్రాచ్ చేస్తుంది అక్క. అయితే అమౌంట్ ఎంత వచ్చిందో చూస్తే అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్ అయితే వచ్చింది. మొత్తం మీద సెకండ్ హ్యాండ్ కార్కి కొత్త కార్కి వచ్చింది మా సెకండ్ హ్యాండ్ కార్కి కొత్త కార్కి వచ్చింది మా. నెక్స్ట్ అన్నదే అన్న బండి రాగానే తెల్లారే బుక్ చేస్తున్నారు. రేపు బుక్ చేయకపోతే చూస్తాను సంగతి. మామ బండి రాగానే బుక్ చేస్తాను. ఎక్కడికి నువ్వు సేవ్ చూసుకుంటున్నావు? ఎలా ఏం లేదు, మొత్తం మన కూడా మేనేజ్ చేసిన బండ్లు ఇప్పి మనకు వచ్చేది కూడా మేనేజ్ చేయాలి. ఈ మనలు అన్నప్పుడు ఏం చేస్తాం, ఒక 5 రూపాయలు పోయినా మనకి జీతం వస్తుంది. ఇక్కడ కార్ అమ్మినట్లు ఎక్కువ ఉంటుంది కదా మామ. బండి మీద చల్లకు కిందనే కుంకుమ పసుపు వేసి కింద వేసి.
కంగ్రాచులేషన్స్ మామ. కొంచెం దగ్గరికి అప్పండి మామ. టియర్ నెంబర్ టియర్ ఇవ్వాలి. ఈ కింది ఇంటికి తీసుకోవాలి, డెలివరీ చాలా. ఇది ఎట్లా ఇవ్వాలి పోయేటప్పుడు టియర్ అయిపోయి మొత్తం టియర్ కావాలి. మన ముందు 42 మెంబర్స్ ఉన్నాయి డెలివరీ, ఓన్లీ వరుణ్ మోటార్స్కి. అవి అవుతున్నాయి, ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఒక 5 నిమిషాల్లో వస్తుంది. షోరూమ్ నుండి కార్ తీసుకోవడం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ కార్ కు ఫుల్ మ్యాటింగ్ చేద్దాం అనేసి అన్నాడు. దానికోసం మెదక్లో వేరే ఒక కార్ డెకర్స్ అయితే ఉంది, అక్కడ ఫుల్ మ్యాటింగ్ చేద్దామని అయితే మేము బయలుదేరినాము. అక్కడ ఎలా ఉంటుందని, ఎలా ఫిట్టింగ్ చేస్తారనేది చూపిస్తాను. షోరూమ్ నుండి కొద్ది దూరం రాగానే విప్రో కార్ డెకర్స్ అని అయితే మనకు ఇక్కడ కనబడ్డది. ఇక్కడికి వచ్చేసాం అనమాట. మన కార్కి ఫుల్ మ్యాటింగ్ చేద్దామని అయితే కార్ తీసుకున్న ఫుల్ మ్యాటింగ్ చేయించకపోతే కార్ అంతా లోపల కాళ్ళకు వచ్చే డస్ట్ అంతా పట్టి ఖరాబ్ అయిపోతుంది అనమాట. దానికోసమే మనం ఫుల్ మ్యాటింగ్ చేస్తాము. అయితే ఫుల్ మ్యాటింగ్ ఏ విధంగా చేస్తారు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, వీడియో అయితే చూడండి.